హాయ్ హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శ్రీదేవి, కాకినాడ అమ్మాయిని. నేను లాస్ట్ టైం హైదరాబాద్ వచ్చినప్పుడు నెహ్రూ జూ పార్క్కి వెళ్ళలేకపోయాం కదా. సో ఈసారి అయితే వచ్చేసామన్నమాట. ముందుగానే టైమింగ్స్ తెలుసుకోవడంతో 10 o'clock కల్లా జూ పార్క్కి రీచ్ అయిపోయాము. కానీ లాస్ట్ టైము చిన్న మిస్టేక్ చేసాము. దాంతో ఈసారి చాలా పెద్ద ప్రాబ్లమ్ని ఫేస్ చేసాము. అదేంటి అంటే లాస్ట్ టైము స్టాఫ్ ఎక్కువ లేకపోవడంతో మేము కనుక్కోకుండా వెళ్ళిపోయాము. ఇక్కడికి వచ్చాక తెలిసింది ఇక్కడ అంతా కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అని. అయితే మేము లాస్ట్ టైం స్టాఫ్ లేకపోవడంతో ఈ విషయం తెలుసుకోలేకపోయామన్నమాట. మేమేం చేసాము అంటే మా దగ్గర అప్పటికే కొంచెమే మనీ ఉందన్నమాట. దాన్ని కూడా మేము బై హ్యాండ్ క్యాష్ ఉంటేనే బెటరు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఒప్పుకుంటారా లేదా అని చెప్పి మొత్తం క్యాష్ డ్రా చేసి చేత్తో తీసుకుని వచ్చేసాము. ఇక్కడ అస్సలు యాక్సెప్ట్ చేయలేదు. అప్పటికప్పుడు మళ్ళీ మా తమ్ముడిని అడిగి ఫోన్పే చేయించుకొని అప్పుడు మనమే ఆన్లైన్లో టికెట్స్ అయితే బుక్ చేసుకోవాల్సి వచ్చిందనమాట. అది చాలా పెద్ద ప్రాబ్లం అయ్యింది మాకు. ఇంకా మేమైతే వ్యాన్ లాంటిది చూస్ చేసుకున్నాము. మేము నడవకుండానే బర్డ్స్ ఉండేదానికి ఫస్ట్ అయితే చూడ్డానికని వెళ్ళిపోయాము. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ అయితే ఉన్నాయి, కానీ నాకు సిమిలర్గానే అనిపించినాయి. అన్ని వెరైటీస్ ఏమీ లేవు అన్నట్టు అనిపించింది. ఇంకా వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. అవునా, కోడిపుంజులానే ఉన్నాయి కానీ వెరైటీగా చిన్నగా ఉన్నాయి. అది కూడా చికెన్ 18 to 20 years ఉంటుంది. దలోని కదులుతుందిలే. లలి చూసావా? ఇలా చూపిస్తా. అక్కడ హౌస్ ఇలారా, ఇగో ఇక్కడ ఒకటి ఉంది, ఇదిగో అది కూడా బర్డే, కోడి. మేమెందుకు ఎలక్ట్రికల్ కార్ని చూస్ చేసుకున్నాము అంటే శ్రీని కానీ లవ్లీ కానీ ఎక్కువ దూరం నడవలేరు కదా, పైగా ఎండగా కూడా ఉంది అని చెప్పేసి దానికోసం టికెట్ అయితే తీసుకున్నాము. ఎలక్ట్రికల్ కార్కి టికెట్ ప్రైస్ అనేది టూ హైగా అయితే అనిపించింది. అండ్ అలానే ఈ రైడ్ నాకు నాట్ వర్తీ అనిపించింది. ఎందుకంటే మనల్ని సర్టెన్ పాయింట్లో పికప్ చేసుకుంటారు, మళ్ళీ కొంచెం దూరంలోనే దించేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని అయితే అనిపించింది నాకు. ఎందుకంటే మనం నడిచేదే ఎక్కువ ఉంటుంది. అండ్ అలానే మనము ఏ యానిమల్స్ని చూడాలనుకుంటున్నామో దానికి మాత్రమే టికెట్ తీసుకోవడం మంచిది, ఎక్కువ ప్రైజెస్ ఉన్నాయి కనుక. టైగర్ అంట, ఆస్ట్రేలియాలో ఉంటుంది. గడ్డి విత్తనాలు, ఫ్రూట్స్, బెర్రీస్, చిన్న చిన్న మొక్కలు తిని 6 to 8 years ఉంటుందంట దీని లైఫ్ స్పాన్. మనము ఈ వాయిస్ది తెచ్చుంటే డైరెక్ట్ ఇచ్చేద్దాం. ఇప్పటికైనా ఇంపిస్తుందేమో చూడాలి, నా వాయిస్ గట్టిగా. ఇది బయట అమ్ముతున్నారు కదా, ఇదే మన అమ్మాయి కొనమని అడుగుతుంది. వీటినేమో పీచ్ పేస్ట్ లవ్ బర్డ్ అంట, ఆఫ్రికా నుంచి ఎక్స్పోర్ట్ చేశారు. ఇది కూడా సేమ్ బెర్రీస్, చిన్న చిన్న మొక్కలు, ఫ్రూట్స్, విత్తనాలు, ఈ దాని ఇలాంటివి తింటాయి. కానీ లైఫ్ స్పాన్ మాత్రము 12 to 15 years, కొంచెం ఎక్కువే ఉంది. ఇది గ్రీన్ కలర్ మకా, దక్షిణ అమెరికా నుంచి వచ్చింది, అంటే సౌత్ అమెరికా. ఇది కూడా ఫ్రూట్స్, ఫ్లవర్స్, బెర్రీస్ అండ్ అలానే సీడ్స్. కానీ లైఫ్ స్పాన్ మాత్రం 30 to 35 years, చాలా గ్రేట్. నేను వీటిని బయట రియల్గా ఇదే ఫస్ట్ టైం చూసాం. బాగుంది చూడ్డానికి. స్కార్లెట్ మకావ్, ఇది కూడా సౌత్ అమెరికా నుంచే. ఇది సేమ్ ఫ్రూట్స్, ఫ్లవర్స్, బెర్రీస్, సీడ్స్ తింటుంది. దీని లైఫ్ స్పాన్ కూడా 30 to 35 years. సేమ్ ముందు ఇంకొక మకావ్ చూసాం కదా, సేమ్ చూడ్డానికి కానీ లేదంటే లైఫ్ స్పాన్ కానీ సేమ్గా ఉంది. కానీ ముందుదైతే సింగిల్, ఇవి మాత్రం డబల్ ఉన్నాయి. అది కూడా నిద్రపోతున్నాయి. ట్రీస్కి వెనకాల నిద్రపోతూ ఉన్నాయి.
ఇది కూడా సేమ్ బ్లూ కలర్ అండ్ గోల్డ్ మిక్సింగ్ మకా, సేమ్ సౌత్ అమెరికా. ఇది కూడా సేమ్ సీడ్స్, ఫ్లవర్స్, ఫ్రూట్స్, బెర్రీస్. దీని లైఫ్ స్పాన్ కూడా 30 to 35 years. సేమ్ 3 కూడా చూడడానికి కలర్స్ అయితే డిఫరెంట్ కానీ చూడడం అయితే ఒకలాగే ఉంది. లైఫ్ స్పాన్ కూడా సేమ్ అండ్ అలాగే ఫుడ్ హ్యాబిట్స్ కూడా సేమ్. మొత్తం అన్నీ కూడా ఒకే కంట్రీ. ఇంకా బర్డ్ సెక్షన్ అంతా చూసేసిన తర్వాత రెప్టైల్ సెక్షన్కి అయితే వెళ్ళాము. ఇక్కడే ఒక సైడ్ని అయితే టోటైల్ సెక్షన్ పెట్టారు, కానీ అక్కడ అన్ని బొమ్మలే పెట్టారండి. ఒరిజినల్గా టోటైల్స్ ఏమీ లేవు అక్కడ. మేము రావడానికి కొన్ని డేస్ ముందర అయితే మాత్రము 150 years ఓల్డ్ ఉన్న ఒక టోటైల్ ఉండేదంట, అది చనిపోయింది అన్నారు. ఇంకా ఇక్కడ ఒక పెద్ద టోటైల్ని అయితే కట్టి ఉంచారనమాట, జస్ట్ చూడ్డానికి. వాటి ఎగ్స్ అవి ఎలా ఉంటాయి అనేసి ఇక్కడ షోకి పెట్టారు అంతేనండి. ఇంక ఇక్కడ నుంచి మళ్ళీని నైట్ టైం మాత్రమే అడవిలో తిరిగే కొన్ని రకాల యానిమల్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించింది అయితే ఉంది. అక్కడికైతే వెళ్ళాము. ఈ ప్లేస్ అంతా కూడా గుహలా ఉండే ఫీలింగ్ ఉంటుంది మనకి, అలానే కన్స్ట్రక్ట్ చేశారు. ఇంకా మేము లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు మమ్మల్ని ఒక ఆయన అయితే రిసీవ్ చేసుకున్నారు. ఆయన ఏమైనా లైట్ వేసి చూపిస్తారేమో అనుకున్నాము, కానీ ఆయన మమ్మల్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోయారనమాట. వీటిని లైట్ వేసి చూడొచ్చా లేదా అని కూడా తెలీదు. మేమైతే ఫోన్ లైట్ వేసుకుని చూసాము, కానీ ఆ ఏరియా అంతా కూడా చాలా స్మెల్లీగా ఉంది, భరించలేనంత వాసనగా వస్తుంది. ఇంకోటి ఏంటి అంటే చుట్టూ కూడా ఫ్యాన్స్ ఏవో పెట్టినట్టున్నారు. ఆ ఫ్యాన్స్ వలన చాలా ఓర్ అయితే వచ్చేస్తుంది అనమాట, చెవులు బాగా నొప్పి వచ్చేంత ఓర్ అయితే ఉంది. ఇంకోటి ఏంటంటే ఇవి చీకట్లో ఎక్కడెక్కడికో మూలకెళ్ళి దాక్కుంటున్నాయి, వాటి కళ్ళు మాత్రమే కనిపిస్తుంది. సో కొంచెం స్కారీగానే అనిపించింది నాకైతే లోపలంతా తిరిగినప్పుడు. ఇంక ఈ యానిమల్స్ ఏవి చూడడానికి నాకు అంత మంచిగా అయితే అనిపించలేదు, కొంచెం భయంగానే అనిపించింది. ఇంకొక థింగ్ ఏంటంటే అన్ని యానిమల్స్కి వీళ్ళైతే గ్లాస్ లాగా ఏమీ ప్రొటెక్షన్ పెట్టలేదు, కొన్నిటిని డైరెక్ట్గానే వదిలేశారనమాట. అది నాకు ఎందుకు భయం వేసిందంటే ఫోన్ లైట్ వేసుకుని చూస్తున్నాం కదా, సో అవి ఏమైనా మన మీద అటాక్ చేస్తాయేమో అని అనిపించింది. లవ్లీ అయితే బాగా ఏడ్చింది ఇందులో తిరిగినంతసేపు కూడా. ఆ శ్రీని అయితే ఇంకా భయపడ్డాడు, ఎందుకంటే ఇక్కడ గబ్బిలాన్ని కూడా పెట్టారనమాట. ఆల్రెడీ మేము కోవిడ్ని ఫేస్ చేసాం కదా, సో ఆ భయం అయితే బాగా వేసింది. ఈ ట్రిప్ మొత్తంలో మేము దేనికైనా భయపడ్డాము అంటే ఈ లోపల ఉండే యానిమల్స్ని చూసే అనమాట. ఇంకా గుడ్లగూబలకైతే మనం బాగా కనిపిస్తాం అనుకుంటా నైట్ టైము, సో అందుకే ఆ చీకట్లో కూడా మమ్మల్ని చాలా క్లియర్గా చూస్తున్నాయి. మేము ఎటు వెళ్తే అటు చూస్తూ ఉన్నాయన్నమాట. సో కొంచెం స్కారీగానే అనిపించింది. ఇంకా గబగబా చూసేసి బయటకైతే వచ్చేసాము. ఇక్కడ నుంచి కొంచెం దూరం నడుచుకుని వెళ్తే స్నేక్స్ ఉండే ఏరియా ఉంది, అక్కడ కొన్ని రకాల రెప్టైల్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ పాయింట్ అదే అనమాట. దీని పేరా నాకు కూడా ఇది దక్షిణ అమెరికా అంట. ఇగువానా ఈ పేరు విన్నాను అబ్బా, మన వాళ్ళు ఉడమంటారు ఇదే కదా. దీని గురించి చెప్తాను చెప్పే లాగదా వాయిస్. ఇది కూడా ప్లాంట్స్, లీవ్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్ తింటుంది. ఇది కూడా సౌత్ అమెరికాదే. యావరేజ్ టైం పీరియడ్ 65 days, 3 to 5 years. ఏంటి ఓకే ఓకే ఒకసారి రా. లైఫ్ స్పాన్ అయితే 10 to 12 years రా. వెయిట్ 4 నుండి 8 kgs వరకు పెరుగుతుంది, అండ్ అలానే 2 meters పొడుగు వరకు ఉంటుంది. సెక్సువల్ మెచ్యూరిటీ అంటే నాకు తెలిసి ఇవి బేబీస్ని కన్సీవ్ అవ్వడానికి 3 to 5 years పడుతుంది. మేజర్ పెట్స్ వాచింగ్ అండ్ కలెక్షన్ టెంపరేచర్. లోలీ స్నేక్, అది పెద్ద స్నేక్ చూసారా? అదే చూడు స్నేక్ చూసారా, ఆ మూల ఉన్నది స్నేక్. నీకు కనిపించట్లేదా? అయితే దగ్గర తీస్తాను, తీసుకెళ్ళా స్నేక్. లవ్లీ స్నేక్ బాగుందా లవ్లీ?
ఇది ఇక్కడ ఒకటి ఉంది. ఇవన్నీ ఇవేరా నాయన కార్నర్స్ లో. నేను వేసిన క్యాట్ ఎలా సైలెంట్గా ఉంటావు, ఇప్పుడు అలా సైలెంట్గా ఉంది. మా అమ్మాయి నేను తిట్టినప్పుడు మోన్కెళ్ళి దాగుంటుంది కదా, అది ఎలా మెలికి పెడుతుంది సార్. దాని పేరు కూడా స్నేహి. సైలెంట్గా ఉంది. ఏంటి నేను మా అమ్మ చెప్తే విన్నాను, తర్వాత టీవీలో చూద్దామంటే లైవ్లీ ఇదే చూద్దాం. గ్రీన్ కలర్ స్నేహి కూడా తెలియదు. చూసా చెట్లో కలిసిపోయింది. 2 ఉన్నాయి అక్కడ, ఇక్కడ ఒకటి ఉంది, లోపల ఒకటి ఉంది. అండ్ ఈ వీడియోలోని కొన్ని చోట్ల నా వాయిస్ అనేది బాగా లోగా వినిపిస్తుంది, ఎందుకంటే వీడియో తీసే టైంలో నేను మైక్ పెట్టుకోలేదు. వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకున్నాను, కానీ నేను ఆ రోజు ఏ విధంగా ఫీల్ అయ్యాను అనేది మీరు కూడా వింటారు, చూస్తారు అని చెప్పేసి డైరెక్ట్ వాయిస్నే పెట్టేశాను. ఇంకా ఈ స్నేక్ని చూసినప్పుడు నాకు బాహుబలి మూవీలో తమన్నా చేతి మీదకి గ్రీన్ కలర్ స్నేక్ ఎక్కుతుంది చూడండి, అలా అయితే అనిపించింది అనమాట. అండ్ అలానే నేనైతే నాగిని డ్యాన్స్ చూడడం ఫస్ట్ టైము. ఇగో ఈ గ్రీన్ కలర్ స్నేక్ డ్యాన్స్ చేస్తుంది చూడండి, భలే కామెడీగా అయితే అనిపించింది నాకు. అండ్ నెక్స్ట్ నీటి పామును అయితే చూసాము. మా తాతయ్య వాళ్ళ ఇంటికాడ చిన్నప్పుడు చాలానే నీటి పాములు అయితే ఉండేవి. నైట్ టైం బాగా ఎక్కువగా అయితే తిరుగుతూ ఉండేవి. తెలీదు, ఆ బయట నుంచి అలా చూస్తుంది. 2 ఉన్నాయి, జరిపోతూ అంటాం కదా మనం. అదండి 2 తెల్ల పాము అంట. అగో అయ్యో 2 తల్ల అయ్యో. లవ్లీ 2 హెడ్స్ అంటే తెలుసు. ఏంటి అక్కడికి అక్కడే తింటాయా? గుడ్లు కాదు ఇది పెట్టేది, గుడ్లు కడుపులోనే పొదిగి పిల్లల్ని పెడతారండి. ఇది రోజు ఎలకలు స్నేక్స్లో అయితే చాలా డిఫరెంట్ వెరైటీస్నే చూశాను. కొన్ని అయితే నాకు వింతగా, కొన్ని క్యూట్గా కూడా అనిపించాయి. ఇంకా అక్కడ నుండి బయటకు వచ్చేసే వేలో అయితే కొన్ని రకాల తాబేళ్ళు పెట్టారు, అండ్ అలానే కొన్ని రకాల ఇగువానా వెరైటీస్ అయితే పెట్టారు. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ మనము 1 కిలోమీటర్ డిస్టెన్స్ నడుచుకుని వెళ్తే రెప్టైల్స్లోని ఇంకా మనకి క్రొకడైల్స్ లాంటివి కూడా కనిపిస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ మేము అక్కడికి అయితే వెళ్తున్నాము, ఇంకా నడుచుకునే వెళ్తున్నాము. మనకి ఎలక్ట్రికల్ కార్ తీసుకున్న దాని ఉపయోగం లేకుండానే పోయింది.
నేను క్రొకడైల్స్ని చూసినప్పుడు పెద్ద ఎక్సైట్ అవ్వలేదు, ఎందుకంటే నేను ఇంతకు ముందు కూడా జూ పార్క్స్కి వెళ్ళాను, అక్కడైతే క్రొకడైల్ని చూశాను అనమాట. శ్రీను లవ్లీ ఇదే మొదటిసారి చూడటం. లవ్లీ అయితే చాలా ఎక్సైట్ అయ్యి ఇది ఏ యానిమల్ అని చాలాసార్లే అడిగింది. నేను చెప్పిన లవ్లీకి అర్థం కాలేదనుకోండి. ఇంకా క్రొకడైల్స్ అయితే ఎండకి బయటకు వచ్చి మరి పడుకుని సేద తీరుతున్నాయి. ఇంక ఈ క్రొకడైల్స్ బయటికి రావడానికి లేకుండా అండ్ అలానే అవి చాలా ఫ్రీగా తిరగడానికి ఈ చుట్టూ అయితే చాలా పగడ్బందీగా ఏర్పాటు చేశారు. అదైతే నాకు బాగా నచ్చింది. ఇక్కడైతే చాలా రకాల క్రొకడైల్స్ ఉన్నాయి, చాలా ఎక్కువే ఉన్నాయి. అండ్ వీటికి కొంచెం దగ్గరలోని ఒక పార్క్లో అయితే అరేంజ్ చేశారు. ఇగో చూస్తున్నారు కదా, ఇలా అనమాట. లైక్ కూర్చుని తినడానికి అండ్ అలానే ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. సో మేము అక్కడ పాయింట్ ఉంది కదా అని ఎలక్ట్రికల్ కార్ అయితే ఎక్కేసాము. ఎక్కిన తర్వాత నేనైతే చాలా బాధపడ్డాను, ఎందుకంటే ఎలక్ట్రికల్ కారు వెళ్తున్న దారిలోని మధ్యలో అయితే కృష్ణ జింకలు కానీ, జిరాఫీస్ కానీ, జీబ్రా కానీ ఇలాంటి యానిమల్స్ చాలానే ఉన్నాయి. నడుచుకుని వెళ్ళి ఉంటే బాగుండు, ఇంతసేపు నడుచుకునే కదా తిరిగాము, ఈ 1 కిలోమీటర్ దానికి అనవసరంగా ఎక్కాము అన్నట్టయితే అనిపించింది నాకు. వీళ్ళు ఎక్కడికి తీసుకెళ్ళి వదిలారు అంటే మనకి చిన్న హోటల్ లాంటిది అయితే లోపల ఉందన్నమాట, ఫుడ్ కోర్టు. సో అక్కడైతే తీసుకెళ్ళి వదిలేశారు. మేము అక్కడ నుంచి కొంచెం దూరం నడుచుకుని వస్తే ఇక్కడ కొన్ని రకాల యానిమల్స్ అండ్ అలానే కొన్ని రకాల బర్డ్స్ ఉన్నాయి. వాటిని చూడడానికి అయితే ఫస్ట్ వెళ్ళాము, లంచ్ తర్వాత చేద్దాము అని. బర్డ్స్లో అయితే కొంగలు, ఇంకా పింక్ కలర్ కొంగలు కూడా ఉంటాయి కదా, అంటే వాటిని ఏమని పిలుస్తారో తెలీదు, ఇదిగో ఇలాంటివి అనమాట. పింక్ కలర్లో కూడా ఉంటాయి, అలాంటివి అయితే ఉన్నాయి అనమాట. సో అవన్నిటినీ చూసుకుంటూ మేము ఇంకా క్యాంటీన్ దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఇంకా లవ్లీకి అయితే అప్పటికే షుగర్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. సో తనకైతే బాగా ఆకలి వేసింది. సో వేటిని కూడా చూడను, నాకు ఫస్ట్ అయితే లంచ్ పెట్టేయాలి అని డిమాండ్ చేసింది. ఇంకా మేము అక్కడ నుంచి లంచ్ కోసమని క్యాంటీన్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ ఉన్న ఫుడ్ కోర్ట్ తప్ప మనం మళ్ళీ ఇంకెక్కడైనా ఫుడ్ తినాలి అనుకుంటే మళ్ళీ స్టార్టింగ్ పాయింట్లో ఉండే ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ ఏముంటే అదే తిందాము అని అయితే లోపలికి ఎంటర్ అయ్యాము. ఇక్కడ మెనూ చూసారు కదా, సింపుల్గా కొన్ని వెరైటీసే అక్కడ డిస్ప్లే చేశారు. ఇక్కడ మనము లైన్లో నుంచి టోకెన్ తీసుకుని మన ఆర్డర్ని మనం తీసుకోవడానికి 30 minutes టైం పడుతుందన్నమాట. మేమైతే చికెన్ బిర్యానీ తీసుకున్నాము, 130 రూపీస్ కాస్ట్ పడింది. ఇంకా మా ఆర్డర్ మాకు వచ్చిన తర్వాత లవ్లీకి ఇన్సులిన్ అయితే ఇచ్చేసాము. ఈ లోపల లవ్లీ ఇన్సులిన్ బాక్స్లో కూలింగ్ తగ్గిపోయింది అని చెప్పేసి మళ్ళీ ఒక కర్డ్ ప్యాకెట్ కొని తెచ్చి అందులో అయితే పెట్టి ఇంకా ఇన్సులిన్ బాక్స్ని లోపల అయితే పెట్టేసాం అనమాట. ఇంకా చికెన్ బిర్యానీలో చికెన్ అంతా కూడా లవ్లీకే పెట్టేసాము, బికాస్ మనం ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తిన్నప్పుడు షుగర్ వాల్యూస్ అనేవి ఎక్కువ పెరుగువు అని చెప్పేసి. బాస్మతి రైస్ కదా అని చెప్పి రైస్ మాత్రం చాలా తక్కువ పెట్టాము. ఇంకా రైస్ ఉత్తిది మాత్రం నేను శ్రీను అయితే తిన్నాము. బిర్యానీ అయితే అంత టేస్టీగా ఏమీ లేదండి, నాకైతే అస్సలు నచ్చనే లేదు. కాకపోతే మనము ఏదైనా లవ్లీకి ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ ఇవ్వడం బెటర్ అని చెప్పి దీన్ని అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా లంచ్ తినేసిన తర్వాత నాకైతే ఐస్ కోలా తినాలనిపించింది. నా కోసం శ్రీన్ కోసం ఐస్ కోలా అయితే తీసుకున్నాను, లవ్లీ కోసం అయితే కుల్ఫీ తీసుకున్నాను. బికాస్ లవ్లీ కూడా ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తింది, రైస్ క్వాంటిటీ తక్కువ కదా, సో తనకి ఖచ్చితంగా 1 అవర్లో షుగర్ అనేది తగ్గిపోతుంది. పైగా ఈ మధ్యలో ఫుడ్ కోర్ట్స్ ఏమీ లేవు కాబట్టి కుల్ఫీ తినడం పర్వాలేదు అని ఆ కుల్ఫీలో కూడా సగం నేనే తినేసాను అనుకోండి. అప్పుడప్పుడు ఇలాంటి ఫుడ్ పెట్టినా ఏం ప్రాబ్లం ఉండదు. ఇంకా నాకు ఈ ట్రిప్లోని డిస్అడ్వాంటేజెస్ ఏమనిపించాయి అంటే మనం టికెట్స్ తీసుకునేటప్పుడు మొత్తం అంతా కూడా ఆన్లైన్లోనే పెట్టడము అండ్ అలానే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్. ఇంకొకటి ఏంటి అంటే మనం ఎలక్ట్రికల్ కార్కి మనీ పే చేసినా కానీ అదైతే వర్త్ కాదనిపించింది, ఎందుకంటే మనం నడిచేదే ఎక్కువ ఉంటుంది. అక్కడక్కడ ఒక 2 ప్లేసెస్లో మాత్రం మనల్ని తీసుకుని వెళ్తారు. అది కూడా ఏంటంటే నాకు ఒక చోట మెయిన్గా మనం చూడాల్సిన ఏరియా అంతా కూడా వాళ్ళు చూపించకుండానే తీసుకొచ్చేసారు, నాకు అది అస్సలు నచ్చలేదు. ఇంకా ఫుడ్ కోర్ట్స్ అయితే మనకి స్టార్టింగ్లోని మధ్యలో ఎక్కడో మళ్ళీ ఎండింగ్లోని ఉందన్నమాట. వాష్రూమ్స్ కూడా అంతే, మనకి ఎక్కడ పడితే అక్కడ ఉండవు, సెట్ అండ్ పాయింట్స్లోనే ఉన్నాయి. ఇవి నాకైతే డిసడ్వాంటేజెస్ కింద అనిపించాయి. కానీ ఇక్కడ బాగా నచ్చిన విషయం ఏంటంటే మనము వాటర్ బాటిల్ తీసుకుంటాం కదా, దాని ప్రైస్ 20 రూపీస్ అయితే మనం వాటర్ తాగేసి బాటిల్ని వెనక్కి ఇచ్చేస్తే మనకు ఒక 10 రూపీస్ ఇస్తారనమాట.
ఇంకా మన వీడియోలోకి వచ్చేస్తే లంచ్ అయిపోయిన తర్వాత మేము అక్కడే 10 మినిట్స్ రెస్ట్ తీసుకుని మళ్ళీ వాకింగ్ స్టార్ట్ చేసి కొన్ని యానిమల్స్ని చూసిన తర్వాత సఫారీకి అయితే వెళ్ళాము. ఆ వీడియోస్ అంతా కూడా నెక్స్ట్ వీడియోలో అయితే వస్తాయి. సో పార్ట్ 2 కూడా ఉంది. స్టే ట్యూన్డ్ అండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి. అండ్ అలానే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు సపోర్ట్ చేస్తే నేను ఇలాంటి వీడియోస్ మళ్ళీ ఇంకా చేస్తాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. మళ్ళీ కలుద్దాం.